హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు వచ్చేసి అయితే నేను 2 kg బిర్యానీ ఈటింగ్ ఛాలెంజ్ అయితే చేయబోతున్నాను. మీకు కావాలంటే నేను అది దాంతో జోకిన కొలిసింది అంటూ ఆ కొలిసింది కూడా మీకు పెడతాను, ఒకసారి చూసుకోవచ్చు. 2 kgs చూసారుగా గాయస్, మనం అయితే ఇప్పుడు 2 kg బిర్యానీ ఈటింగ్ ఛాలెంజ్ అయితే స్టార్ట్ చేద్దాం. సో గాయస్, మీరైతే చూసుకోవచ్చు, మనకైతే 2 kg బిర్యానీ అయితే ఇక్కడ వేసుకున్నాం ఆల్రెడీ. ఇక దీన్ని తినుడే స్టార్ట్. ఇక మనం టైం కూడా పెట్టుకుందాం, ఎందుకంటే ఇంత టైంలో అని చెప్పి నేను చెప్తలేను. ఓన్లీ మనం తినేది ఎంత టైం పడుతుంది అని చెప్పి అయితే దానికోసమే నేను పెడుతున్నా టైమర్, అంతకుమించి ఏం లేదు. సో గాయస్, ఇప్పుడైతే మనం అయితే స్టార్ట్ చేస్తున్నాం 2 kg బిర్యానీ. ఫస్ట్ ఎందుకైనా మంచిది కొంచెం తింపి అయితే అటు బయట వారిస్తున్నాం. ఓకే, మనం స్టార్ట్ చేస్తున్నాం. నాకు తెలిసి తింటానో తిననో నాకు డౌటే ఉంది, కాకపోతే ఎందుకైనా మంచిది అని చెప్పి ఛాలెంజ్ కోసం అయితే చెప్పి ఖచ్చితంగా తినడానికి అయితే ట్రై చేస్తా. ఓకేనా, గివ్ అప్ అయితే అసలే ఇయ్య. మళ్ళీ మీరు అనుకోవచ్చు గివ్ అప్ ఇస్తాడు అది ఇది అని చెప్పి. గివ్ అప్ అయితే ఇయ్య, లాస్ట్ వరకు ట్రై చేస్తా. ఓకేనా, అమ్మ తట్టుకుంటుంది బయటగానే, ఘోరంగా తట్టుకుంటుంది. ఇంకోటి వచ్చేసి ఏందో చెప్పాలా, ఇప్పుడు బిర్యానీ ఉంది కదా, ఈ బిర్యానీ హాట్ బాకెట్ బిర్యానీ. ఇది మన సిద్దిపేటలో హాట్ బాకెట్ బిర్యానీ. అందులో మేము డబ్బిమని చెప్పినాం అన్నట్టు. మొన్న రెడ్ బాకెట్ తెచ్చుకున్నాం కదా, ఆ డబ్బిమంటే డబ్బాలు లేవంట, ఓన్లీ ఆ కవర్లలో ఇచ్చేసిండు. మేము ఫస్ట్ రెడ్ బాకెట్ బిర్యానీకి పోయినాం, కాకపోతే రెడ్ బాకెట్ బిర్యానీకి పోతే రెడ్ బాకెట్ బిర్యానీ లేదు. నాకు తెలిసి నీళ్ళు ఎక్కువ తాగితే పోదు కదా, అందుకని నేను నీళ్ళు తక్కువ పెట్టుకున్నా. ఇక మనోడు కూడా తాగుతుంది కాబట్టి
ఎక్కువ నీళ్ళు కూడా లేవు. ఇంకోటి వచ్చేసి ఏంటంటే నేను పొద్దున్న నుంచి ఏం తినలే, ఇది ఒకటి మర్చిపోకరు మీరు. పొద్దున్న నుంచి ఏం తినలే కాబట్టి ఇది తింటా అని చెప్పి ఫిక్స్ అయిపోయి వేసుకున్నా. మళ్ళా మీరు అది ఇది అని చెప్పి ఏదేదో అంటారు. సరేనా అకి ఎంత వచ్చింది? 20% తిన్నవే. 20%. ఇంకా 80% తినాలి. 20% తిన్నా. మెల్లమెల్ల తింటా అని చెప్పిన కదా, నేను మెల్లగానే తింటా. ఎంత లేట్ అయినా సరే ఇదైతే కంప్లీట్ చేస్తా ఈరోజు. మళ్ళీ ఇంకోటి ఏందో తెలుసా, ఆల్రెడీ హాఫ్ లీటర్ థమ్సప్ తెచ్చుకున్నాం. ఫస్ట్ అయితే నేను పోసుకుని ఇలా గ్లాస్ పెట్టుకున్నా, మనోడు కూడా అలా పోసుకొని ఉన్నాడు. ఇది కొంచెం తిన్నాక మెల్లమెల్ల తాగుతాం. ఒక ఇంత మంది ఒడిసిన తర్వాత థమ్సప్ స్టార్ట్ చేస్తాం. అవన్న దగ్గర తింటే థమ్సప్ ముట్టుకోను, మళ్ళీ దాగుడుతోనే మొత్తం కడుపు ఉబ్బినట్టు అంత అదైపోద్ది. మనమైతే తినదాకనైతే థమ్సప్ అయితే అసలే ఉంటాం. థమ్సప్ ఎందుకు తెచ్చుకున్నాం అంటే తిన్న తర్వాత అరగాలి కాబట్టి, అందుకనే థమ్సప్ తెచ్చుకున్నాం. అరగపోతే నా పని కథం ఇక. నేనైతే ఏం చేసినట్టు ఈ పక్క ఉంటది కదా, ఈ పక్కన అయితే కొంచెం కంప్లీట్ అయిపోయింది. ఇక మనం ఈ పక్కన తినాలి. చూసారా గైస్, మనం అయితే సగం తిన్నాం. 50% తిన్నా. అగే 50% అయిపోయిందా? చూసుకో సరే. కాలేదు పక్క మొత్తం తిన్నా. కాలేదు, 30% 40% అంతే. సరే అది అయితే తింటున్నా. దన్నదన్న తినాలి ఇంకా. గంట సేపు తింటావా? 16 నిమిషాలు అవుతున్నావు. నేను మెల్ల తింటా ఎప్పుడైనా సరే. నాకు తెలిసి ఏంటంటే ఇప్పుడు ఇది ఉంది కదా, ఈ అన్నం ఇట్లా జరిపినా కదా, ఇది తిన్న తర్వాత ఇది తిన్నాను అప్పుడు నాకు ఐడియా అవుతుంది. అప్పుడు నాకు ఐడియా రాదన్నట్టు. ఓకే నాకు సరే తిని సరే. ఆ పీసెస్ అయినా తినపోయినావు మరి? తింటున్నా పీసెస్ తింటున్నా. అమ్మా 2 బుక్కలు పడగానే అంత టైట్ అయిపోయింది కడుపు అంతా. సగం కూడా తిని ఇప్పుడు అవుతుంది కడపట్ల. సగం తినలేదా? తిన సగం అగో ఎక్కడ అక్కడనే ఉందల్లా. అసలు ఏమేం చెప్పాలి, కుప్పలు వేరు చేసినావు అంతే. లేదు కుప్పలు వేరే ఏమని చెప్పాలి గైస్, నేను మనంతోనే బిర్యానీ ఈటింగ్ ఛాలెంజ్ చేద్దామని చెప్పి అనుకున్నా. మనం అడిగితే ఏమన్నా చెప్పాలా, అన్నా నేనైతే అంత తినలేనన్నా, ఓ సింగిల్ ఉంటాయి కదా ఆ సింగిల్ తింటా, సింగిల్ పైన గింత తింటా కావచ్చు, వద్దన్నా నేను బిర్యానీ ఛాలెంజ్ అయితే ఇప్పుడు నేను చెయ్యని చెప్పి అన్నాడు. అందుకని నేను ఒక్కనే అని చెప్పి నేను ఒక్కనే చెప్తున్నా, లేకపోతే మనంతో కూడా చెప్పిండు. అంతేనే అంతే. ఆల్రెడీ మన కూడా వెనక తింటుండు బిర్యానీ, నాతో పాటే తింటుండు. కాకపోతే ఎందుకంటే వీడియో కనిపించాడు. చాలా 20 minutes అవుతుంది తినబట్టి. టైంతో సంబంధం లేదు మనకు, కొంచెం జల్దీ ఏంటి అయిపోతాయా. పానం మీద తెచ్చుకుంటా ఏంది మరి అదే కడుపు నొప్పులు అయితే అరగపోతే తిట్టు తమ్జాలు తాగుతానంట. స్వీట్స్ మన ప్యాకెట్ ఉంది ఇంట్లో, మన సోంపులు ఉంటాయి కదా, సోంపుల ప్యాకెట్ మొత్తం పట్టుకొచ్చిండు మా బాబు. మొత్తం బుక్ 4-5. అమ్మా అయితే నాకు ఘోరంగా ఉంది. తినాలన్నా ఖచ్చితంగా తినాల్సిందే. ఇప్పుడు నువ్వు ఇంకొక గంట సేపు అయినా కానీ తినాలి నువ్వు.
గాయస్ ఏదేమైనా సరే మనం థమ్స్అప్ అయితే తాగాం. థమ్స్అప్ తాగింది అయితే పోదు నాకు తెలిసి. అరుగుతాయి కాకి అడుగుతుంది. కూల్ అంతా పోయింది. అమ్మో థమ్స్అప్ గా బేగ్ వచ్చింది ఒక్కటే ముక్కదైన. మనోడు వచ్చేసి అయితే నిజం చెప్తున్నా, నువ్వు తినలే అంటుండు. మీకైతే కనిపిస్తుందిగా వీడియోలో ఎంతవరకు తిన్నా ఎంత ఉందని చెప్పి మీరే చూసుకోవచ్చు. ఇక మన అఖిల్ అయితే అట్లా చెప్తుండు. నమ్మో ఒక 5 నిమిషాలు ఆగినా సరే నేను తింటా మెల్లగా. టైమర్ అట్లా నడుస్తూనే ఉండదు, ఇక దాన్ని ఏం పట్టించుకోకరు మీరు. ఓకేనా, ఒక 5 నిమిషాలు ఆగి మళ్ళా తింటా. సో గాయస్ మనకైతే 5 minutes అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక మనమైతే మిగతా అయితే కంప్లీట్ చేద్దాం. ఈలోపు కొంచెం దుబ్బ అవుతుంది. మనమైతే ఈ స్ప్రైట్ కాదు థమ్స్ అప్ కాదు. ఈ బిర్యానీ తింటే ఏంటంటే ధూపు ఎక్కువ అవుతుంది, అదేందో కానీ. మొత్తం ఇంకోటి ఏందో తెలుసా, ఈ బిర్యానీ కొంచెం తిన్నామా, ఇంతకుముందు 5 minutes బ్రేక్ అని చెప్పినా కదా, మొత్తం కళ్ళు అయితే మూసుకోపోతున్నాయి. నిద్ర అంటే నిద్ర అవుతుంది, ఘోరాది ఘోరం. అందుకనే సపరేట్ కొంచెం అటు ఇటు తిరిగి ఆయనతో వచ్చి మళ్ళీ కూర్చొని తింటున్నా. పీసు వీకినా కదా అంతా ఇవరకు బయటకు వచ్చినట్టు అవుతుంది. అందుకని మొత్తం కింద పెట్టి ఇలా తింటున్నా. కక్కుతుందా? ఏ స్టాప్ చేయి మరి తినక. ఇక సో గాయస్ మీరైతే చూసిరు కదా, నేను ఈ పీస్ ఇట్లా పీస్ తిందామని చెప్పి అనుకునేసరికి నాకైతే వాంతిలాగా అనిపించింది. అందుకని నేనైతే ఇక్కడ స్టాప్ చేస్తున్నా. నాకు తెలిసి ఒక 1.5 kg తిన్నా, ఒక 1.5 kg అయితే పక్క తిన్నా 2 kgలకు. ఇక మీరైతే చూస్తారు కదా ఇంతే, ఇంతకుమించి మేమైతే ఏం కూడా చేయలేదు, ఏం కూడా కాలేదు. సో ఫైనల్లీ ఈ వీడియో నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని మనం మళ్ళీ కొత్త వీడియోలు అయితే కలుద్దాం. ఓకేనా గైస్, ఇంతటితో ఉంటున్నా, బాయ్ మరి.